ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏపీ సెట్ ఎంసెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు చెప్పడం ఏమనగా ఈ క్లాస్లో మీకు సులభంగా ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా 160 మార్క్స్కి 40+ మార్క్స్ లేదా 160 మార్క్స్కి 80+ మార్క్స్ 160 మార్క్స్కి 120+ మార్క్స్ ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా ఏ విధంగానూ కష్టపడుకోకుండా చీట్ కోడ్స్ యూజ్ చేయడం ద్వారా ఈ స్కోర్ అనేది ఏ విధంగా సాధించవచ్చు అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చీట్ కోడ్స్ అనేది ఈ క్లాసులో ఎందుకు వివరంగా చెప్పాల్సి వస్తుందంటే ప్రతి విద్యార్థి ఎప్పుడైతే ఈఏపీ సెట్ ప్రిపరేషన్ కొనసాగిస్తాడో మన ముందు వచ్చేసి చాలా వరకు మెటీరియల్ పెట్టేసుకుంటాడు. కానీ ఒక స్మార్ట్ ఫోన్ తీసుకుంటానే అందులో యూట్యూబ్ ఓపెన్ చేసి హౌ టు గెట్ 120+ మార్క్స్ విత్ ఇన్ 1 month అంటానే చాలా వరకు చీట్ కోడ్స్ వస్తాయి యూట్యూబ్స్లో, సోషల్ మీడియాస్లో చాలా వరకు. కానీ వాటిని నమ్మేసి అందులో చెప్పినటువంటి ఒకే ఒక వీడియో ద్వారా చీట్ కోడ్స్ అంటే ఈ ఏపీ సెట్ను చీట్ చేసి ఈ విధంగా ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా ఈ విధంగా స్కోరు సాధించాలని అనుకుంటూ ఉంటారు. వాళ్ళ కోసం ఈ క్లాస్ అన్నమాట. ముఖ్యంగా మనం చూస్తున్నటువంటి చాలా వరకు వీడియోస్లో మనం గమనించినట్టయితే కనుక చీట్ కోడ్స్ అనేది ఎవరైతే చూస్తారో వాళ్ళకు చెప్పడం ఏంటంటే ఏబిసిడి అనేటువంటి ఆప్షన్స్లో ఏ విధంగా చెప్తారంటే ఏబిసిడి ఆప్షన్స్లో లాస్ట్ ఇయర్ సి నుంచి సి ఆప్షన్స్ కలవి 50 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, లేదంటే ఇంతకుముందు సంవత్సరము బి ఆప్షన్ కలిగి 60 క్వశ్చన్స్ వస్తాయి, 60 మార్క్స్ వస్తాయి. కాబట్టి ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు, ఈజీగా 40+ రావచ్చు. ఓకే, రావచ్చు, బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి అని చెప్పేస్తుంటారు. ఈ విధంగా మన విద్యార్థులు చాలామంది వరకు వీటిని మన బుక్ మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ ఓపెన్ చేస్తానే అందులో ఒక క్వశ్చన్ అర్థం కాకపోతే ఆ బుక్ను పక్కన పెట్టేసి ఇలాంటి చీట్ కోడ్స్ ద్వారా చూసి ఎంసెట్ను చీట్ చేసి ఈ విధమైనటువంటి స్కోర్ సాధించాలని తాపత్రయంతో తనే చీట్ అయిపోతాడు, లైఫ్లోనే చీట్ అయిపోతాడు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇటువంటివి ఏబిసిడి ఆప్షన్స్ అన్నిటినీ పక్కన పెట్టాల్సి ఉంటుంది. వాటన్నిటినీ ముందుగా కాదు చూసుకోవాల్సింది. కొంతమంది ఇంకా ఏం చెప్తారంటే ఇటువంటి క్వశ్చన్కి ఇది ఆన్సర్ ఉండొచ్చు, ఇలాంటి క్వశ్చన్ వస్తే ఇదే ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది, ఇక్కడ క్వశ్చన్లో సైన్ వచ్చిందంటే ఆప్షన్లో కాజ్ ఉంటుంది, అదే కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. ఇలాంటివి కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. మరి ఎలాంటి తీసుకోవాల్సి ఉంటుంది అనేది మనం ఎప్పుడు చేయాల్సి ఉంటుందంటే ఎప్పుడైతే మనం ప్రిపరేషన్ అనేది స్ట్రాంగ్గా ప్రిపేర్ అయిన తర్వాత చివరిలో మనం ఇట్లాంటి చీట్ కోడ్స్ కాకుండా ట్రిక్స్ అనేది కొన్ని ఉంటాయి, వాటిని మనము చూసుకోవాల్సి ఉంటుంది. ఆ ట్రిక్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు చీట్ కోడ్స్ ద్వారా మనం ఏ విధంగా చీట్ అవుతున్నాం గురించి ముందుగా తెలుసుకున్నట్టయితే ఒకవేళ మీరు ఇక్కడ అనుకున్నట్టు ప్రకారంగానే ప్రతి ఒక్క మొత్తము 160 క్వశ్చన్స్ గాను ఈజ్ అప్రాక్సిమేట్లీ ఏబిసిడి ఆప్షన్స్లో 40+ లేదంటే 40- క్వశ్చన్స్ మీకు రావచ్చు. ఓకే, ఏ ఉన్నవి 40+ ఉండొచ్చు, 40- ఉండొచ్చు. మీరు అప్పుడు ఒకవేళ ఒక విద్యార్థి వచ్చేసి సి అనే దాని ఆప్షన్ చూస్ చేసుకొని చేశాడు అనుకున్నాం, అన్ని సిలో పెట్టేసాడు అనుకున్నాం. నేను ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే గతంలో చాలామంది విద్యార్థుల యొక్క రెస్పాన్స్ షీట్ చూసినట్లయితే కనుక చాలా బాగా చదువుతున్నటువంటి విద్యార్థి అయినను వాళ్ళు వచ్చేసి ఇలాంటివి చీప్ ట్రిక్స్ ఫాలో అయ్యి చీప్ ట్రిక్స్ అంటాం వీటిని. ఓకే, ఆన్సర్ షీటు నేను చూసినట్లయితే ఆ రెస్పాన్స్ షీట్లో అన్ని ఏలు, ఒక 100 వరకు ఏలు, నెక్స్ట్ 60
101 నుంచి 160 వరకు క్వశ్చన్స్ వరకు సీలు పెట్టడం జరిగింది. దానివల్ల అతను క్వాలిఫై అయ్యాడు. మార్క్స్ ఎన్ని వచ్చినాయి అంటే 42 మార్క్స్ వచ్చాయి, క్వాలిఫై అయ్యాడు. ఓకే, బట్ ఇక్కడ గమనించాల్సిన విషయము, ఇంకొక విద్యార్థి అదే విధంగా అన్నీ ఇదే విధంగానే పెట్టేశాడు. ఓకే, అన్ని సీలు పెట్టడము అన్ని ఏలు పెట్టడం చేశాడు. అతనికి 37 మార్క్స్ మాత్రమే రావడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ప్రిపేర్ అవ్వకుండా ఈ విధంగా చీప్ ట్రిక్స్ ఇవ్వడం వలన ఈ విద్యార్థి వచ్చేసి నాట్ క్వాలిఫైడ్. ఒకవేళ ఇతను ఏమన్నా విజయం సాధించాడా అంటే ఆ చీప్ ట్రిక్స్ ద్వారా, ఆ చీట్ కోర్స్ ద్వారా ఎటువంటి విజయం కాదు. క్వాలిఫై అనేది ఎటువంటి విజయం కాదు. చాలామంది వరకు 160 మార్క్స్ గాను 35 to 50 మార్క్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది ఎక్కువ మంది 35 నుంచి 50 వరకు, వాటిని ఒక మంద అంటాం. ఓకేనా, బాగా గమనించాల్సి ఉంటుంది. అంతకు మించి స్కోర్ సాధించిన వాళ్ళు 60 ప్లస్ 50, 70, 80 కొద్దిగా ప్రిపరేషన్ అన్నా సాగించాలని అనుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి 42 స్కోర్ వచ్చింది అనుకున్నాం, లేదంటే 40+ స్కోర్ ఇచ్చినా కానీ క్వాలిఫై అయినాను. మీకు నచ్చిన బ్రాంచ్ ఏమైనా వస్తుందా? ఒకవేళ మీరు సిఎస్సి కావాలనుకుంటే ఏమైనా వస్తుందా? రాదు. మీకు నచ్చినటువంటి కాలేజ్ రావాలనుకుంటే వస్తుందంటే రాదు. ఎక్కడో వాడిచ్చినటువంటి కాలేజీ, వాడిచ్చినటువంటి సీటు మాత్రమే నువ్వు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ నీకు నచ్చినటువంటి సిఎస్సి, ఈసీ లాంటివి, ఇంకా నీకు నచ్చినటువంటి బ్రాంచ్ ఏదైనా కానీ, సివిల్, మెకానిక్, ఏ బ్రాంచ్ అయినా నీకు నచ్చినదైతే వచ్చే అవకాశం లేదు. ఏదో కాలేజీలో జాయిన్ అయ్యామంటే సీట్ అయితే వచ్చినట్టు అనమాట, అంతే. మరి తర్వాత నేను 4 years చదవాల్సిందే కదా. వాటి కోసము ఇప్పుడే కన ఈ విద్యార్థి ఇంకా కొంత ఫోకస్గా చదివింటే, ఇలాంటివి ఏదో చీప్ ట్రిక్స్ అని లాస్ట్లో కొద్దిగా దాని మీద జస్ట్ అవగాహన పెట్టుకుంటే, దాన్ని మెయిన్గా తీసుకోకుండా ఉండింటే, ప్రిపరేషన్ మెయిన్గా తీసుకుని ఉంటే 42 బదులు 52 వచ్చినా కానీ అతనికి ఇంకా మెరిట్ వచ్చేసి, మంచి ర్యాంక్ వచ్చేసి, మంచి కాలేజీలో వచ్చే అవకాశం అయితే ఉండింది అనమాట. కాబట్టి ఇలాంటి చీట్ కోర్సు అంటే చీప్ ట్రిక్స్ జోలికైతే వెళ్ళకండి. మరి ఎలా వెళ్ళాల్సి ఉంటుందంటే, ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉంటుందో మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి మీరు ఒక ప్లానింగ్, ఒక షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్, ఈ తక్కువ సమయంలో, ఈ 2 months టైంలో మీకు కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేది కూడా మీకు అవి తీసుకొని వాటిని ప్రాక్టీస్ చేసి ఆ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకొని, షార్ట్ కట్స్ లాంటివి ఏదైనా ఉంటే వాటిని చూసుకొని ప్రిపేర్ అయ్యి తర్వాత మీరు ఏదైనా పడేసింది అంటే సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత. ఓకే, ఆ నెక్స్ట్ ట్రిక్స్ అని చెప్తా అన్నాం కదా. ఆ ట్రిక్స్ ఏంటివి అంటే, సపోజ్ ఉదాహరణకి ఒక క్వశ్చన్ చూద్దాం. సపోజ్ 375 ప్లస్ 473 ప్లస్ 672 ప్లస్ 403 మైనస్ 217 మైనస్ 123 ఈ విధంగా ఉందనుకున్నాం. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మీరు గమనించినట్టయితే ఆప్షన్స్ని ఎక్కువ తీసుకోకుండా ప్లస్, సపోజ్ 4137 ఆప్షన్ బి వచ్చేసి మైనస్ 4137, ఆప్షన్ సి వచ్చేసి 2, ఆప్షన్ డి వచ్చేసి అండ్ మైనస్ 113 ఇట్లా ఇచ్చాడు అనుకున్నాం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, నేను ఎగ్జాంపుల్గా ఇచ్చాను అంతే. ఇది ఎంసెట్ క్వశ్చన్ అయితే కాదు. ఒక క్వశ్చన్ మీరు ఒక ట్రిక్గా యూజ్ చేసుకోవాలంటే, మీకు ఒకవేళ ఇది ప్రిపరేషన్లో లేకుండా ఉన్నట్లయితే, చివరిలో మీకు ఈ క్వశ్చన్ అనేది మీకు తెలియకుండా ఉన్నట్టయితే ఎలా తీసుకోవాల్సి వస్తుందంటే, ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో అన్నిట్లో మీకు అన్ని ప్లస్లు అనేది ఎక్కువ ఉన్నాయి. లార్జ్ వాల్యూస్కి ప్లస్లు అనేది ఎక్కువ ఉన్నాయి, నెగిటివ్ వాల్యూస్ తక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు ఆన్సర్ కూడా మీకు పాజిటివ్ వాల్యూ అవుతుంది అనమాట. ఏ అని ఉండొచ్చు, సి అని ఉండొచ్చు. వీటిని ఎలిమినేట్ చేసుకోవచ్చు. దీన్ని ఎలిమినేషన్ టెక్నిక్ అంటారు, దీన్ని ట్రిక్ అంటారు. ఓకే, దీన్ని చీట్ కోడ్స్ అన్నారు, చీప్ ట్రిక్స్ అన్నారు. ఓకే, వీటిని మనం వచ్చేసి ఎలిమినేషన్ మెథడ్ అంటాం. ఓకే, దీంట్లో ద్వారా ఈ రెండిట్లో ఏది ఆన్సర్ కరెక్ట్ ఉండొచ్చు అంతే. ఓకే, 50% ఛాన్సెస్ అనమాట ఈ రెండింటి ద్వారా. అంటే ఇక్కడ లార్జ్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు ఈ స్మాల్ వాల్యూ అనేది ఎలిమినేట్ చేసుకోవచ్చు అప్రాక్సిమేట్లీ 90%. కాబట్టి ఇది ఆన్సర్ ఎక్కువ ఉండొచ్చు మీకు. ఒకవేళ క్వశ్చన్ రాకపోతే మాత్రమే ఇలాంటి చేయాల్సి ఉంటుంది. ఓకేనా,
సేఫ్ జోన్ ఉండడం కోసం, నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి. అదేవిధంగా మీకు క్వశ్చన్ 217 ఇంటూ 313 ఇట్లా ఇచ్చాడు అనుకోండి. ఆప్షన్ ఏలో 1, బి వచ్చేసి 673,217, సి వచ్చేసి 313, డి వచ్చేసి 1256 ఇట్లా ఇచ్చినాడు అనుకోండి. ఇది మల్టిప్లికేషన్ ఉందన్నమాట. 3 డిజిట్స్ అంటే 3 డిజిట్స్ అంటే ఇంకా లార్జ్ నెంబర్ ఉంటుంది. ఈ విధంగా స్మాల్ నెంబర్ అయితే ఉండదు అనమాట. కాబట్టి అలాంటివి దృష్టిలో పెట్టుకొని మీరు కొన్ని ట్రిక్స్ ప్లే చేయాల్సి ఉంటుంది. ఇవి జస్ట్ ఎగ్జాంపుల్గా ఇచ్చాను. ఇటువంటి ట్రిక్స్ అనేది మనం ఎంసెట్ క్వశ్చన్స్ని తీసుకొని అలాంటి ట్రిక్స్ అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఒక క్వశ్చన్ చూస్తానే వితిన్ సెకండ్స్లో సాల్వ్ చేసే విధంగా కూడా చాలా వరకు క్వశ్చన్స్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీకు తక్కువ ఉన్నటువంటి ఈ సమయంలో కాన్సెప్ట్, ఫార్ములా మరియు షార్ట్ కట్స్ ఇటువంటి ట్రిక్స్ ఒక క్వశ్చన్, ఒక ప్రాబ్లం చూస్తానే తక్కువ సమయంలో సాల్వ్ చేసే విధంగా మీకు మన ఆన్లైన్ కోర్సులు కూడా మీకు అందించడం జరుగుతుంది. ఆ కోర్స్ అనేది యూజ్ చేసుకోండి. తక్కువ అమౌంట్ ఉంటుంది. వాటి కోసం మీరు పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి, ఇక్కడ ఇచ్చినటువంటి 9888236623 నెంబర్కి కాల్ చేయండి. మీకు తక్కువ సమయంలో మీకు స్కోర్ సాధించడం కోసం మంచి ర్యాంకు మరి అదేవిధంగా మంచి బ్రాంచెస్లో మీకు సీట్ వచ్చే విధంగా రూపొందించడం జరుగుతుంది. కాబట్టి అన్నీ ఫాలో అవ్వకండి. ఏదైతే మాత్రం వాల్యుబుల్ టైం, ఈ 2 months అనేది చాలా వాల్యుబుల్ టైం. ఆ వాల్యుబుల్ టైంని యూజ్ చేసుకోండి. ఇటువంటివి కొన్ని చీట్ కోడ్స్ అండ్ చీప్ ట్రిక్స్ లాంటివన్నీ ఎప్పుడు చేస్తారంటే మీ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇలాంటివి చూడండి. అంతేగాని వీటినే పూర్తిగా నమ్ముకోకండి. ఓకేనా? థ్యాంక్ యూ. PVR Institute, one stop solution for all competitive exam. ఆన్లైన్ కోచింగ్ కొరకు PVR Institute యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేయగలరు.